సో బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణల కేసులో జైలులో ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కు ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ కోసం 50,000 రూపాయల చొప్పున 2 వ్యక్తుల పూచీకత్తును సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు 3 రోజుల్లోగా తన పాస్పోర్ట్ ను కోర్టుకు అప్పగించాలని, ప్రతి శుక్రవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టమైన షరతులు విధించింది. సో అగ్నిమాపక శాఖ డీజీపీగా పనిచేసిన సమయంలో సంజయ్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అగ్ని ఎన్ఓసి, వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్ట్ లో అవకతవకలు జరిగాయని, పనులు పూర్తి కాకముందే 59 లక్షలకు పైగా చెల్లింపులు చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ఆగస్టు 26న ఏసీబీ కోర్టులో లొంగిపోగా అప్పటి నుంచి విజయవాడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇదే కేసులో సహనిందితుడుగా ఉన్న కొండలరావుకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.